రాజధాని అమరావతిపై జగన్ ఇంకా విషయం చిమ్ముతున్నారని మంత్రి నారాయణ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మావిగన్ అనేది పిచ్చి ప్రతిపాదన అని తెలిపారు. ప్రజల్ని గందరగోళపరచడమే జగన్ ఎజెండా అని మండిపడ్డారు. ఉదండరాయనపాలెంలో అమరావతి శంకుస్థాపన ప్రదేశంలో పనులను ఆయన పరిశీలించారు. అమరావతికి చట్టబద్ధత లభించినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. రాజధాని రైతుల పోరాటం నేడు ఫలించిందంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. సభలో కూడా బిల్ పాస్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉదండరాయపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలిస్తున్న ప్రాంతాన్ని కూడా మంత్రి నారాయణ పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మంత్రి నారాయణ ఉన్నారు. సార్ చెప్పండి, బిల్ పాస్ అయింది, ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది ప్రజలు ఒక పెద్ద పండగలాగా చేసుకుంటున్నారండి. అదే అమరావతిలో రైతు సోదరులు అయితే ఒక పెద్ద దీపావళి పండగలాగా వాళ్ళ ఆనందానికి హద్దులేవు. అందుకనే గవర్నర్ ముఖ్యమంత్రి గారు నేను కూడా రైతు సోదరులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటానని ఈ అమరావతి క్యాపిటల్ సిటీలో ఉదండరాయనపాలెంలో 2015లో గవర్నర్ భారత ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన స్థలానికి వస్తాను. అక్కడ అందరితో కలిసి ఆనందాన్ని పంచుకుంటానని రాబోతున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసాము. వారు త్వరలో వస్తారు. వచ్చిన తర్వాత అందరితో కలిసి ఆనందాన్ని పంచుకోవడం జరుగుతుంది. 5 కోట్ల ఆంధ్రుల రాజధాని అమరావతిలో ఇటు పార్లమెంట్ లో బిల్ పాస్, అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపినాయి. కానీ వైసీపీ వాకౌట్ చేసింది, ఎలా చూస్తారు? అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలీదు. వాళ్ళలో ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్కటి చెప్తారు. వాళ్ళ పార్టీ అధినేత ఒకటి చెప్తారు. అసలు నిన్న పార్లమెంట్లో బిల్లు పెట్టారు, డిస్కషన్ జరుగుతుంది. డిస్కస్ జరిగే ముందు వాళ్ళ ఎంపీలతో మాట్లాడుకోవాలి, డిస్కస్ చేయాలి. పోయి నిన్న మళ్ళీ కొత్త విషయాన్ని తీసుకొచ్చారు. 2019లో ప్రభుత్వం మారంగానే 3 ముక్కలు ఆటాడి 3 రాజధానులు అన్నట్టుగా నిన్న బిల్లు పాస్ అయిపోతుంది. రైతు సోదరులు ఎంతో ఆనందంగా ఎదురు చూస్తున్నారు. 5 కోట్ల మంది ప్రజలు టీవీలు చూస్తుంటే వాళ్ళ ఆనందాన్ని భరించలేక ఒక శాడోయిజంలో కొత్తగా ఇంకోటి తీసుకొచ్చారు. అది మచిలీపట్నం అని, విజయవాడ అని, గుంటూరు అని. అందరూ నవ్వుతున్నారు. ప్రజలు ఎలా అంటున్నారంటే నవ్వుకుంటున్నారు. అది ఇదేంది, ఒక్కో రోజు ఒక్కొక్క పిచ్చి తుక్కుల వ్యవహారం. ఈ టైంలో అంటే అక్కడ పార్లమెంట్లో ఏం జరగద్ది, బిల్లు పాస్ అవుదా లేదా జరగని, అయిన తర్వాత నేను చెప్పు. అక్కడ బిల్లు పాస్ కాలేదు, అప్పుడు నువ్వు మాట్లాడు. అలా కాకుండా బిల్లు జరిగే సమయంలోనే మాట్లాడి ప్రజలని భయభ్రాంతులు చేయడానికి చేస్తున్నారు. కానీ ప్రజలు ఎవ్వరు కారండి. వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది. గవర్నర్ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉంది. అటు కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ గారి మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా రైతు సోదరులకు ఏదైతే మాట ఇచ్చామో 2014-19లో ఆ మాట కట్టుబడి 2028 ఆగస్టుకి అమరావతి రాజధాని అన్ని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది. సార్, అదే విధంగా ఏదైతే ఇప్పుడు మీరు ఎలా బిల్ అయితే పాస్ చేశారో ఆయన ఒకవేళ వచ్చిన తర్వాత బిల్ పాస్ చేసి మళ్ళీ పార్లమెంట్ పంపిస్తానని కూడా ఒక మాట చెప్పారు. ఆయన వచ్చే ప్రసక్తే లేదు, నెంబర్ 1. రెండోది ఏంటంటే మన రాజ్యాంగంలో పార్లమెంట్ ఏదైతే చేస్తుందో దానికి అనుగుణంగా మన రాజ్యాంగంలో ఉండేదంటే పార్లమెంటు ఏదైతే చట్టాలు చేస్తుందో దానికి అనుగుణంగానే పరిపాలన చేయాలా, మనం చట్టాలు చేసుకోవాలా. అందుకనే రైతు సోదరులు పార్లమెంట్ లో చేయించుకున్నారు. దానికనే నేను చేయటం. ఈ అమరావతి రైతుల ప్లాట్లు ఎప్పటికల్లా పూర్తవుతాయి? అదేవిధంగా హెచ్ఓడి బిల్డింగ్స్ కానీ అవన్నీ ఎప్పటికల్లా పూర్తవుతాయి? రైతులకి లాటరీ దాదాపు అయిపోయింది. మొత్తం 30,000 మంది రైతులు ఉంటే వాళ్ళకి కావాల్సింది 600 ఎకరాలు మాత్రమే. అది తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా నిన్న పార్లమెంట్ లో వాళ్ళకి ప్లాట్లు అలాట్ చేయలేదని అన్నారు. 600 చిల్లర ఎకరాలే. అది కూడా మనకు లీగల్ ఇష్యూస్, బ్రదర్స్ మధ్య డిస్ప్యూట్, అది కూడా వాళ్ళకి తీరిపోతే కంప్లీట్ చేస్తాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు అమరావతి రాజధాని అమరావతిగా కూడా ఇప్పటికే ఏదైతే వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఆంధ్రుల రాజధాని అమరావతిగా కూడా ఏకైక రాజధాని ఏదైతే మళ్ళీ జగన్ ఒక్కవేళ వస్తే కనుక పార్లమెంట్ లో బిల్ పాస్ చేసే ప్రసక్తే లేదని చెప్పి కూడా ఇక్కడ మంత్రి నారాయణ చెప్తారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడియో న్యూస్, ఉదండరాయపాలెం నుంచి.